హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో నిలవల్ల పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో సారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొదటిసారి చేసినా కూడా. నిలవల్ల పచ్చడికి అల్లాన్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గిన్నెతో అరగిన్నె అల్లం ముక్కలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చండి, పెద్ద గిన్నె అయినా చిన్న గిన్నె అయినా. కొలతలన్నీ ఇవే. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. అరగిన్నె అల్లానికి అరగిన్నె చింతపండు తీసుకోవాలి. నొక్కు పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇంచుమించు ఇది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. అల్లం చింతపండు రెండు సమానంగా ఉండాలి. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ముందుగా పోపు పెట్టేసుకుందాం, ఈ లోపల చల్లారుతుంది. అరగిన్నె అల్లం అరగిన్నె చింతపండుకి 3/4 గిన్నె వేరుశనగ నూనె తీసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. మేము నిలవ అల్లం పచ్చడికి వెల్లుల్లి వేయమండి. ఒకవేళ వెల్లుల్లి కావాలి అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. వెల్లుల్లికి బదులుగా ఇంగు వేస్తాము. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇంకొక ప్యాన్ పెట్టి మళ్ళీ నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది. మిగతా ఊరగాయల్లాగా మెంతిపిండి ఆవపిండి ఇవి వేయరు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అల్లం వేగడానికి కాస్త టైం పడుతుంది. మామూలుగా ఈ నిలవ అల్లం పచ్చడి చేయాలి అంటే అల్లం చింతపండు ఇవన్నీ కూడా ఎండలో పెడతారు. కాకపోతే అవేమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, అల్లం ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు వేసి ఉడికించుకోవాలి. నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసి అదే కప్పుతో 1.5 కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర అల్లం ఉన్నాయి కదా, అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు అంతా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. రోలుండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. బెల్లం పాకం కోసం 1/2 కప్పు అల్లం, 1/2 కప్పు చింతపండుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అల్లం పచ్చడికి తీపి కాస్త ఎక్కువే పడుతుంది. తక్కువ వేసుకుంటే అంత బాగుండదు. దీనికి ముదురు పాకం ఉండపాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా బాగా కరిగింది కదా. ఒకవేళ గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకోవచ్చు. ఇది ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా కొంచెం దగ్గర పడినట్టయితే సరిపోతుందండి. ఇది మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం ఇలా వేడిగా ఉండగానే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, చింతపండు ఇదంతా ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. అరకప్పు అల్లం, అరకప్పు చింతపండుకి అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. పావు కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. మీకు ఉప్పు, కారం, తీపి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకేది కూడా పట్టదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు మొత్తం వేసి కలుపుకోవాలి. మనకి అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పెరుగన్నంలో కూడా నంచుకుంటారండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, నిల్వ అల్లం పచ్చడి తయారైంది. ఇది ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. ఇది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. టిఫిన్స్లోకి తినేటప్పుడు పచ్చడిలా గట్టిగా ఉంటే బాగుండదండి. కొంచెం నీళ్లు కలుపుకోవాలి, పల్చగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకొని నీళ్లు కలిపి వేసుకోవాలి. ఇలా తింటేనే రుచిగా ఉంటుంది. మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే కాకరకాయలతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది. తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. కాకరకాయ నిలవ పచ్చడికి కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కాకరకాయలు 3 తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు కానీ గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కాకరకాయ ముక్కలు అయినాయి. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 55 గ్రాముల చింతపండు. చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది నానబెట్టుకోవడానికి తగినన్ని మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఇలా బాగా నానింది కదా. నేను ఒక 30 గంట అలా నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. మీరు ఎన్ని కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పట్టారనుకోండి, పెద్ద గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే సరిపోతుంది. కొలతలు ఇవే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, కమ్మగా మంచి సువాసనతో. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోకూడదు. సగం వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సమానంగా వేగుతాయి. అలాగే ముక్కలన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, 2 పట్లుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగినాయి అనుకోండి, కాకరకాయ ముక్కలో ఓటు ఉండక పచ్చడంతా గట్టిగా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మీకు అస్సలు టైం పట్టదు. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలా వేగిన కాకరకాయ ముక్క మనకి మెత్తగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాం. పోపు కోసం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, అప్పుడు ఎండుమిరపకాయలు మాడకుండా ఉండి రంగు బాగుంటాయి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదంతా వేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు నూనెలో ఉడకనివ్వడం వల్ల రుచి బాగుంటుంది, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె నొరగ తగ్గి కొద్దిగా చింతపండు రంగు మారినట్టు అవుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆవాలు 30 గ్రాములు, మెంతులు 5 గ్రాములు. ఇవి వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఆవపిండి, మెంతిపిండి తయారైంది. మెత్తగా ఉండాలండి, ముక్కల్లా ఉన్నాయనుకోండి మనకి నోటికి చేదుగా అనిపిస్తుంది. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారింది. వేడి మీద కలపకూడదు, వేడి మీద ఊరగాయ కలిపితే పూర్తిగా రంగు మారిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, 1/2 స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. కారం 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 75 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి, మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు, కూర కారం వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే కాస్త నూనె వేడి చేసి కలుపుకోవచ్చు, పచ్చి నూనె వేయకూడదు. ఇంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, 2 నెలల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది, ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినచ్చు, లేదా ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. అలాగే చిరిచేదు ఉంటుందండి, అస్సలు చేదు లేకుండా అయితే ఉండదు. కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. వీడియోలో కొత్తిమీర నిలవ ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. అన్నం, టిఫిన్స్లోకి తినచ్చు. కొత్తిమీర నిలవ ఊరగాయకి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, ఇది బాగా పెద్దగా ఉంది. చిన్న కట్టలుగా చేస్తే ఒక 3 కట్టలు అలా అవుతుంది. అలాగే ఎంత కొత్తిమీర అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడ కప్పు కొలతలు, గ్రాము కొలతల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంతైనా తీసుకోవచ్చు. కొత్తిమీరని బాగా కడిగి కొద్దిగా నీళ్లు వాడాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోకూడదు. కట్ చేసుకున్నాక ఏదైనా కాటన్ క్లాత్ పైన పల్చగా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదండి, ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టుకోవాలి. తడి ఆరితే సరిపోతుంది, పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొలుచుకుందాం. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా
కొలుచుకోవాలి. మరీ నొక్కి పెట్టి తీసుకోకూడదండి. చూడండి ఇలా ఉండాలి. కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 5 కప్పుల కొత్తిమీర అయింది. గ్రాముల్లో చూసుకుంటే 250 గ్రాముల కొత్తిమీర ఉంది. ఇప్పుడు మనం ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. అలాగే మీకు నాటు కొత్తిమీర దొరికితే కనుక నాటు కొత్తిమీరతో చేస్తే ఇంకా బాగుంటుంది. 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో 90 గ్రాముల చింతపండు. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవడానికి బాగా మరిగించిన నీళ్లు పోసుకోవాలి. ఇలా కాస్త ఎక్కువే పోసుకోవాలండి. చింతపండు గుజ్జు కొంచెం పల్చగా తీసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, మరిగించిన నీళ్ళే పోసుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా నానింది కదా. ఇలా నానేక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఉన్న పిప్పంతా తీసేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతి పిండి ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్పూనున్నర మెంతులు 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 9 గ్రాములు, ఆవాలు 23 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడిని అంటే మాడవాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ముక్కల్లా ఉందనుకోండి మళ్ళీ మెంతులు మనకి చేదుగా తగిలినట్టు ఉంటాయి. మెంతి పిండి ఆవు పిండి తయారైంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించుకుందాం. కొత్తిమీర వేయించుకోవడానికి అదే కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అంతా ఒకేసారి పట్టదు కాబట్టి ముందు సగం వేసుకొని ఇలా కాస్త మగ్గాక మిగతాదంతా వేసి వేయించుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారనుకోండి ఇది కూడా కొద్దిగా మగ్గాక మిగతాది వేసుకోవచ్చు. లేదా 2 పట్లుగా అయినా కూడా వేసి వేయించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతుంది. ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి. సరిగ్గా వేగకుండా ఉంటే పచ్చివాసన కింద ఉంటుంది, నిలవ కూడా ఉండదు. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు పూర్తిగా మారుతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి ఇంకొక 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు, 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు, గ్రాముల్లో చూసుకుంటే 70 గ్రాముల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు అవసరమైతే 1 స్పూన్ తగ్గించే వేసుకోండి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా రావాలి. ఇలా దగ్గర పడినట్టు అయితే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. బాగా చిక్కబడిపోయింది అనుకోండి పచ్చడి డ్రైగా అయినట్టు అయిపోతుంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక స్పూనున్నర శనగపప్పు, స్పూనున్నర మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. ఏ ఊరగాయలకైనా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నేనైతే లైన్ బ్రాండ్ తీసుకున్నాను. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. చూడండి పోపు ఇలా సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. చూడండి వెల్లుల్లి ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక ఎండుమిర్చి 4 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, లేదంటే ఎండుమిరపకాయలు నల్లబడినట్టు అయిపోతాయి. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఊరగాయ చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న కొత్తిమీర వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకూడదు. ఇలా ఉంటే ఆకు కనిపించేలా ఉండి బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది
గిన్నెలోకి తీసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి, అలాగే 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇది 80 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక్కొక్క కారం చాలా ఘాటుగా ఉంటుందండి. ఒకవేళ అలా ఉంటే కనుక తగ్గించి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న తాలింపు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి ఏమీ కూడా వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరుచేదుగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కొత్తిమీర నిలవ ఊరగాయ తయారైంది. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఉంటుంది. అస్సలు పాడవదు. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కాచి చల్లారేక కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.